ఆవేశం చేత ఒండ్రులు భూమి మీద తిరుగుతూ వాళ్ళు గదలు పెట్టి కొట్టుకుంటుంటే ఆ భూచక్రమే గడగడలాడిందట. అంటే అంత తదేకంగా కొట్టుకుంటున్నారు. భూచక్రమే గడగడలాడే విధంగా కొట్టుకుంటున్నారు. కేవలం విద్యా ప్రదర్శన ఏమొచ్చిందో మీకు, ఏమి నేర్చుకున్నారు మీరు, ఒక్కసారి ప్రదర్శించండి అన్న దానికి వీళ్ళు ఇంతలా చేస్తున్నారు. ఒక్కొక్కసారి వాళ్ళు కొట్టుకుంటే ఎలా ఉంది అంటే, వాళ్ళ గదతో కొట్టుకునేటప్పుడు ఎంత శక్తిని విడుదల చేసి గద యందు ప్రవేశపెడితే ఆ గదాఘాతకం అంత తీవ్రంగా ఉంటుంది. ఒక్కసారి 2 గదలు తగిలితే 1000 గంటలు కొడితే ఎంత వస్తుందో గన్ 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 అని అలా వస్తుంది. అంత అదిగా కొట్టుకుంటున్నారు. 2 గదలు అలా కొట్టుకుంటే అంత రీసౌండ్గా కొట్టుకుంటున్నారు. అంత తీవ్రంగా ఉంటుంది వారి గదాయుధం. అందున ధనుర్విద్యలో బాణం వేసేవాడు మంత్రప్రయోగం చేస్తాడు, అందుకని మౌనంగా ఉంటాడు. మనం బాగా గమనించాలి. బాణాలు వేసుకుంటే ఏం పెద్ద అల్లరి రాదు, నోటి నుండి సౌండ్ రాదు. మామూలుగా బాణాలు వేసి వదులుతూ ఉంటారు అంతే. కానీ గదాయుద్ధం కొట్టేటప్పుడు ఎలా ఉంటుంది అంటే, వారి నోటికి కూడా పని ఉంటుంది. అనుకుంటూ గదలు విసురుకుంటూ కొట్టేసుకుంటుంటారు. ఆ కొట్టేటప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఆ సౌండ్కు పక్క చిక్కిన ప్రాణాలకి అక్కడే గుండాకి చచ్చిపోతారు. అంత అదిగా ఉంటుంది వాళ్ళిద్దరు. అందున ఎవరు, దుర్యోధనుడు భీమసేనుడు, వాళ్ళిద్దరూ కొట్టుకుంటే అలా ఉంటుంది యుద్ధం. కేవలము నేర్చుకున్న దాన్ని చూపించు అంటేనే వాళ్ళు అలా ప్రదర్శిస్తున్నారు. అందుకని విలువిద్య ఎందుకు పెద్ద కేకలు అరుపులు ఉండవు. కానీ వీరు యుద్ధం చేసేటప్పుడు, గదాయుద్ధం చేసే వారికి అటువంటిగా లేకుండా శరీర బలమునకు సంబంధించినది, శరీర బలమునకు సంబంధించినటువంటి విషయంలో ఒక మెలుపుగా ఉంటుంది. మనము మన చిన్నతనంలో చూసాము. ఒకప్పుడు అంటే మిషన్లు గిట్ల లేనప్పుడు పెద్ద పెద్ద మొద్దులు ఎత్తాలన్నా, పెద్ద పెద్ద రాళ్ల బండలు ఎత్తాలన్నా ఆ వచ్చిన వాళ్ళు ఎలా కొడుతుంటారు అంటే, ఐరా పట్టర పట్టు ఐసా అనుకుంటూ చేస్తుంటారు వాళ్ళు. ఎందుకు? శారీరకంగా బలం పెంపొందించుకోవడం. ఇంకా మీరు కొందరు చూస్తుంటారు, పెద్దవాళ్ళకు తెలిసి ఇక్కడ ఉన్న పెద్దలకు, వెనకటికి ఈ డాక్టర్లు గడ్డిని తొప్పక ముందు గడ్డి కట్టలు అంటుంటాయి, వాళ్ళు కొడుతారు, కింద వేసి కొడుతుంటారు వడ్లను రాల్చడానికి. ఆ కొట్టేటప్పుడు చూడాలి సౌండ్ వాళ్ళని, అనుకుంటూ కొడుతుంటారు, అనుకుంటూ కొడుతుంటారు. ఎందుకు? శారీరకంగా బలం రావడానికి కొడుతుంటారు. అలాగా ఈ ఇద్దరు యుద్ధం చేస్తుంటే ఆ గద ఒక్కసారి తీసి చుట్టూ తిప్పి ఒక్క గుద్దుకుంటే గదతోటి కన్నా వస్తుంది సౌండ్. ఆ రకంగా యుద్ధం చేసుకుంటున్నారు వారు. ఆ చేస్తున్నటువంటి శరీర బలానికి సంబంధించిన విషయంలో ఆ మెలుపుగా ఉంటుంది. గదతో యుద్ధం చేసేటప్పుడు నోటితో పెద్ద అరుపు అరుస్తూ ఉండాలి. అరిస్తేనే బలం వస్తుంది. అలా అరవకపోతే శరీరంలో ఉన్నటువంటి బలం పూర్తిగా ప్రకటన అవ్వదు. వాళ్ళ కళ్ళు మహా భీకరంగా ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి వాళ్ళ కళ్ళు. ఒక్కొక్కసారి వాళ్ళ ముఖ వర్చస్సు చూస్తుంటే సూర్యుడే వచ్చి వీళ్ళ ముఖంలో దిగిపోయాడా, ఒడుస్తున్న సూర్యుడు ఎలా ఉంటాడనగా అలా వచ్చి ఉన్నదా అన్న రీతిలో వాళ్ళ ముఖ వర్చస్సు ఎర్రగా అయిపోయినది. కనుల నుండి రక్తం కారుతుందా అన్నట్టుగా కను గుడ్లు అంత ఎర్రగా చేసి ఉన్నారు. తెల్లటి గుడ్డు అనేది కనబడతలేదు, తెల్లటి పొరనే కనబడతలేదు. వారిద్దరు యుద్ధం చేసుకుంటే, యుద్ధం అంటే లేదు మామూలుగా యుద్ధం కాదది. తెలిసిన విద్యను ప్రదర్శించండి అయ్యా అని గురుగారు చెప్పారు అంతే. కానీ వాళ్ళ క్రోధం ఎంత ఉందో చూడండి. ఎక్కడ దొరుకుతుందా మా క్రోధాన్ని బయట పెట్టుకోవాలి అని చూసుకుంటున్నారు. ముఖ్యంగా దీనిలో చూసేవాడు దుర్యోధనుడు. ఆ దొరికింది సందు, ఇప్పుడు కొట్టేద్దామిక. దొరికాడు భీముడు. ఈ గదతో వాడిని 2 పోటులు పొడిచి చంపేస్తాను అని చెప్పాలనుకుంటున్నాడు దుర్యోధనుడు. కానీ భీమసేనుడు చిన్నవాడా, మహనీయుడు, మహాత్ముడు, వాయునందనుడు, వాయుపుత్రుడు, వాయు అనుగ్రహం ద్వారా వచ్చాడు. అలాంటి మహనీయుడు భీమసేనుడు అందున దేని అందున్నాడు? ధర్మాన్ని పట్టుకున్నాడు, ధర్మం వైపు నిలబడి ఉన్నాడు. ధర్మాన్ని పట్టుకున్నవాడు ఒక్కనాటికి చెనకబడడు, ఒక్కనాటికి పడిపోడు. ధర్మం అంత గొప్పది. ధర్మాన్ని పట్టుకున్న వాడికి కష్టం వస్తుందేమో, కానీ చరిత్రలో నిలబడిపోతాడు. ఆ చరిత్ర ఎలాంటిదే ఉంటది, తన పేరే చరిత్ర అయిపోతుంది.
తన పేరే చరిత్రగా చెప్పుకుంటారు. చరిత్రను చరిత్రగా చెప్పుకోరు, తన పేరే చరిత్ర అయిపోతుంది. ధర్మాన్ని పట్టుకుంటే కష్టపడతాడేమో కానీ ఆ రకంగా నిలబడిపోతాడు. కాబట్టి ఆ కాలంలో వారు చేస్తున్నటువంటి అరుపులకి ఆకాశం బద్దలైపోయిందా అన్నట్టుకుంటారు. మనం కదా రీసౌండ్ ఒక్కసారి డీజే సౌండ్ పెట్టి వదిలిపెడితే ఊరంతా దద్దరిల్లినట్టుగా వాళ్ళు ఒక్క అరుపు అరుస్తే అలా దద్దరిల్లిపోతుంది ఆకాశం. అంటే ఎంత పెద్ద వాళ్ళు అర్థం చేసుకోండి, అంత అదిగా ఉంటుంది. వాళ్ళు ఆ రకంగా రాపిడి చేస్తూ అరుపులు అరుస్తూ బద్దలైపోయింది అన్నట్టుగా గదలతో కొట్టుకుంటున్నారు. అంత పెద్ద అరుపులు అరుస్తూ కొట్టుకుంటున్నారు. ఇది రాబోయే కాలంలో కురుక్షేత్ర యుద్ధం ఎలా ఉంటుందో అని ఊహించుకోవటానికి చిన్న ఉపమానాన్ని ఇచ్చారు. కేవలం మీరు ఏమి నేర్చుకున్నారో తెలియజెప్పండి అన్నదానికే ఇంత అదిలా కొట్టుకుంటే రేపటి రోజున ఎవరు గెలుస్తారో చూడండి అంటే ఇంకెలా ఉంటుంది అని చెప్తున్నారు మనకు అన్నయ్య గారు. అక్కడ యుద్ధము రాజ్యం కోసం చేసుకున్నారు. రాజ్యం కోసం యుద్ధం చేసుకునేటప్పుడు మనస్సులో కోరికతో ఎలా కొట్టుకుంటారో ఇప్పుడు కూడా అలాగే కొట్టుకుంటున్నారు. అంటే అది ఇప్పుడు విద్యా ప్రదర్శనం అవ్వలేదు, రణోత్కటముగా మారిపోయింది. ఇంకా కొంతసేపు వాళ్ళని అలా విడిచిపెట్టినట్లయితే ఎవరిలో ఏమవుతుందో అసలు వాళ్ళకేం కాకపోవచ్చు, వారిద్దరు బలవంతులే. కానీ ఆ అరుపులు వింటున్నటువంటి ప్రజలు తట్టుకోలేక చచ్చిపోతే, ఈ అరుపులకు జీవకోటి పడిపోతే పెద్ద అనార్థమే వచ్చేస్తుంది అని ఇంకా వాళ్ళని కొంతసేపు ఇంకా విడిచిపెట్టకూడదని వెంటనే ఆ విద్యా ప్రదర్శన మీకు కాదలా చేయకూడదు అనుకొని వారిలో ఓటమి ఎవరి వైపు జరిగిన పరిణామములు ఉత్తరక్షణం తీవ్రంగా ఉంటాయి. ఒకవేళ భీముడే గెలిస్తే చాలా దారుణంగా ఉంటుంది, తట్టుకోలేరు వీళ్ళు. ఇంకేం చేస్తారో తగలబెట్టేస్తారు కౌరవ పక్షం. కాబట్టి ఒకవేళ దుర్యోధన